ఉన్నాయి. అమెరికన్ ప్రొఫెషన్స్ ఇండియనైజేషన్ అవుతున్నాయి. ఇండియన్ ప్రాపర్టీస్ అమెరికనైజేషన్, యూరోపైనైజేషన్ అవుతున్నాయి. ఇది కూడా మన పరిస్థితి. దేశభక్తి, పేట్రియాటిజం అనే దానికి అర్థం లేకుండా పోతుంది. భగత్ సింగ్ లాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు దేశభక్తులుగా చదువులు, విద్య, ఉద్యోగాలన్నీ వదిలిపెట్టి దేశం కోసం పోరాడారు. తమ ప్రాణాల్ని అర్పించారు. విలువైన ప్రాణాల్ని ఉరికంబాలు ఎక్కించారు. అది ఆనాటి కాలం. ఈనాటి కాలం నాకు ఈ దేశం అక్కర్లేదు, ఇది చేదుగా ఉంది, తీయటి బ్రతుకు నాకు అమెరికాలో, యూరోప్లో దొరుకుతుంది. డాలర్ డ్రీమ్స్, యూరో డ్రీమ్స్. ఇది వాళ్ళ పరిస్థితి. భారతదేశ విద్యా సంస్థలు ఎవరిని ఉత్పత్తి చేస్తున్నాయి, ఎవరిని జనరేట్ చేస్తున్నాయి? దేశభక్తులను తయారు చేయగలుగుతున్నాయా? ఈ దేశం గురించి ఆలోచించే వాళ్ళని, సామాజిక ఆలోచనా పరులను ఉత్పత్తి చేయగలుగుతుందా? లేదు. విదేశాల గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళగా మారుస్తున్నది. ఈ సమయంలో పీడిఎస్యు లాంటి విద్యార్థి సంఘం కళాశాలలో, విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థుల్లో ఒక పేట్రియాటిక్ భావజాలాన్ని, ఒక జాతీయవాద దృక్పథాన్ని, దేశభక్తియుత భావజాలాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. వరంగల్ నగర వీధుల్లో మీరు నినాదాలు ఇస్తూ వచ్చారు. ఇక్కడ కూర్చున్న చిన్నారులందరూ కూడా మీరు ఈ వరంగల్ గురించి, ఈ తెలంగాణ గురించి, భారతదేశం గురించే రేపు ఆలోచించగలరా? ఇవాళ ఆలోచిస్తున్నారు ఈ వీధుల్లో, పురవీధుల్లో ర్యాలీలు చేసుకుంటూ. కానీ మీ అమ్మ నాన్నల గురించి, మీ తాత ముత్తాతల గురించి, మీ సాటి భారతీయుల గురించి మనం ఆలోచించగలుగుతామా రేపు? మీ తల్లిదండ్రులు రైతులైతే రైతుల వ్యవసాయ రంగంలో ఎలా దెబ్బతింటున్నారు? వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా? వాళ్ళు చెట్టుకి పుట్టే నీళ్లు పెట్టి తెల్లవారుజామున వేకువజామున కోడి కూసినప్పుడు పొలానికి, చేనికి వెళ్ళి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వస్తున్నారు కదా మీ తల్లిదండ్రులు రైతులుగా, కూలీలుగా. రైతులే కాదు, కూలీలుగా కూడా. కానీ వాళ్ళకి ఏమైనా పట్టడి మెతుకులు దొరుకుతున్నాయా? అప్పుల కొంపలుగా ఉన్నాయి. వాళ్ళ పల్లెలకి వెళ్తే, గ్రామాలకు వెళ్తే, పట్టణంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం కూడా అప్పుల పాలయ్యింది. వాళ్ళ అప్పుల మీద వడ్డీలు కట్టలేని పరిస్థితుంది. పండించిన పంట గిట్టుబాటు ధరలు లేవు. మీరు ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారా? ఎప్పుడు నా చదువు అయిపోతే అప్పుడు చక్కని అమెరికా వెళ్దాం, విమానాల మీద యూరోప్ దేశాలకు వెళ్దాం, అక్కడ స్థిరపడదాం, చక్కని లైఫ్ మనకు ఉంటుందట అని డాలర్ డ్రీమ్స్లో కలలు కంటూ ఉందామా? మీరే ఆలోచించండి. ఇవాళ ఈ సభకు హాజరైనటువంటి విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ తల్లిదండ్రులు కార్మికులైతే వాళ్ళకి 8 గంటల పని కాకుండా 12 గంటల పని చేయాలని వాళ్ళ చట్టాలు, కార్మిక చట్టాలు మారుస్తున్నారు. మీ తల్లిదండ్రులకి వాళ్ళు శ్రమజీవులు, కష్టజీవులు. మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు కళాశాలలో. మేము చదువుకునే రోజుల్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు. ఇవాళ లక్షలు ఖర్చు పెట్టాలి. ఒక ప్లే స్కూల్ వేయాలంటే, కేజీ కిండర్ గార్డెన్లో వేయాలంటే లక్షలు ఖర్చు పెడుతున్నారు మీ తల్లిదండ్రులు. వాళ్ళ శ్రమకి ఫలితం దక్కుతుందా? వాళ్ళు 8 గంటల పనికి బదులు 12 గంటల పని చేసినా బ్రతకగలిగే అవకాశం లేదు. ఓ పిల్లలారా, ఆలోచించండి. మీరు రేపు ఎలియట్ కాకండి, ఈ సొసైటీ నుంచి పరాయీకరణ చెందకండి. మీ తల్లిదండ్రుల నుంచి, మీ సాటి పౌరుల నుంచి. మీ తల్లిదండ్రులే ప్రభుత్వోద్యోగులైతే అని కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగస్తులు, టీచర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, ఇంకేదైనా ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ హక్కులన్నీ కాలరాయబడుతున్నాయి. వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా రాను రాను క్రమంగా ధ్వంసం చేయబడుతున్నాయి. ఉద్యోగ వ్యవస్థ అంతా, ముఖ్యంగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరిట ఉన్న ఉద్యోగాలు కూడా ధ్వంసం కాబోతున్నాయి.
నిరుద్యోగ భారతం ఇక్కడ ఈ భారతదేశం ఆవిష్కరించబోతున్నది. ఈ నిరుద్యోగ భారతాన్ని ఇక్కడ ఉంచుకొని మీరు పుట్టిన గడ్డ మీద, మీరు పెరిగిన గడ్డ మీద, ఈ నేల మీద ఇవన్నీ మీరు చూస్తూ విషాద దృశ్యాల్ని, నేను అమెరికా వెళ్తే చాలు, నేను యూరప్ వెళ్తే చాలు, కెనడా లేదా ఆస్ట్రేలియా వెళ్తే చాలని మనం సంతృప్తి చెందుతారా మీరు? లేదా భగత్ సింగ్ లాగా, అల్లూరి సీతారామరాజు లాగా ఈ కుళ్ళిన సామాజిక వ్యవస్థ, కులము, మతము, సాంఘిక పీడన, అణిచివేత, రాజకీయ అహింస, హింస ఇటువంటి వాటితో పునారిల్లుతున్నటువంటి ఈ ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థను మార్చడానికి నేను సైతం కృషి చేద్దామని ఆలోచిస్తారా దేశభక్తులుగా, ప్రజాస్వామికవాదులుగా? ఇది మీ ముందున్నటువంటి కర్తవ్యం. ఈ దేశ సంపదలన్నిటి కూడా అంబానీ అదానీలకి తాకట్టు పెడుతున్నారు. మేము చదువుకున్న రోజుల్లో టాటా, బిర్లా పేరు విన్న, అంబానీ, అదానీ పేర్లు కూడా తెలియదు. మోడీ అధికారానికి వచ్చేదాకా అదానీ పేరు తెలియదు, అంబానీ పేరు ఇందిరాగాంధీ కాలం నుంచి విన్నా కూడా. కానీ ఇవాళ 600 తర్వాత ప్రపంచ సంపన్న సంస్థల్లో 600కి పైగా నంబర్లో ఉన్న అదానీ 2014లో ఇవాళ ప్రపంచంలో నంబర్ 2 స్థానానికి వచ్చాడు. ఎవరబ్బ సొమ్ము, ఎవరు సొమ్ములు? మన దేశ సంపద ఎకరం 1 రూపాయికి కూడా వాళ్ళకి తాకట్టు పెడుతూ ఇచ్చివేస్తున్న ప్రభుత్వాలు. మొత్తం విశాఖ స్టీల్ ప్లాంటే కాదు, ఈ దేశంలో ఉన్న సకల సంపదలు కూడా మనదది. ప్రభుత్వ రంగం అంటే మనది. షేర్ హోల్డర్లు ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలదా సంపద, ప్రజా సంపద. ఆ ఆర్టీసీ కానీ, రైల్వేలు కానీ, తంతి తప్పాలా కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ మనది. కానీ ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి? మన ప్రతి మనిషి జేబులో ఇవాళ అంబానీ ఉన్నాడు. రిలయన్స్ ఫోన్ లేని వాళ్ళు ఇక్కడ లేరు. ఎవరిది అసలు బిఎస్ఎన్ఎల్? స్తంభాలు వేసింది ఎవరు? తీగలు కట్టింది ఎవరు? దీని నెట్వర్క్ సృష్టించింది ఎవరు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎవరిది? భారతదేశ ప్రజలు చెల్లించిన పన్నుల్లో నుంచి, ప్రజాధనంలో నుంచి నిర్మాణమైన బిఎస్ఎన్ఎల్ ఇవాళ చీమలు పుట్టలు చేస్తే పాములు ఆక్రమించినట్టుగా అంబానీలకి, అదానీలకి వెళ్ళి మన జేబులో అంబానీ ఇవాళ దూరిపోయాడు. అదేవిధంగా మన కరెంటు మొత్తం కూడా అదానికి పెడితే ఇళ్లల్లో మీటర్లు, రేపు వాటర్ మీటర్లు కానీ, కరెంటు మీటర్లు కానీ ఇంటింటికి రేపు అదానీ రాబోతున్నాడు. ఎవరు వీళ్ళు? మన దేశం, మన ప్రభుత్వ రంగం, మన ప్రజల సంపద, మన డబ్బు, మన శ్రమ చుక్కలతో ఈ దేశం 140 కోట్ల మంది ప్రజల చెమట చుక్కలతో వచ్చినటువంటి డబ్బులతో తయారైన ఈ నెట్వర్క్లన్నీ ఇవాళ అంబానీ, అదానీలకు అప్పగిస్తున్న ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంది. దీన్ని మనం సహించి, ఇది మర్చిపోయి, ఈ బాధలు, కష్టాలు మీ తల్లిదండ్రులకు అప్పగించి మీరు విమానాల్లో అమెరికా, యూరప్లు ఎగిరిపోదామని కలలు కంటున్నారా? లేదా ఈ దేశంలో ఈ నేల మీద నిలబడి మా అమ్మా నాన్నలు మమ్మల్ని చదివించారు, మాకొక బ్రెయిన్ ఇచ్చారు, ఈ బ్రెయిన్ డ్రైన్ కావడానికి వీల్లేదు. ఇతర దేశాలకు ఫారినైజేషన్ అవర్ బ్రెయిన్స్ కాదు, ఇండియనైజేషన్ ఆఫ్ అవర్ బ్రెయిన్స్ కావాలి. మా భారతీయ బుర్రలుగా ఉండాలి తప్ప విదేశీ బుర్రలుగా మారకూడదని చెప్పి దేశభక్తులుగా, ప్రజాస్వామికవాదుల, విప్లవ భావుకులుగా ఆలోచిస్తారు. మీ మీద ఉంది బాధ్యత. ఎందుకంటే మన దేశం నుంచి డాలర్ డ్రీమ్స్తో అమెరికా వెళ్ళిన వాళ్ళకి ఏ గతి పట్టింది? వాళ్ళ ఏమవుతుంది? వాళ్ళ 6 నెలల క్రితం చేతులకి బేడీలు వేసి, కాళ్ళకి సంకెళ్ళు వేసి వందలాది మందిని ఉద్యోగాలకు వెళ్ళిన, అమెరికాకి వెళ్ళిన వాళ్ళని అమృత్సర్, పంజాబ్లోని అమృత్సర్లో విమానాల్లో పడేసి వెళ్ళారు. పశువుల్ని పడేసినట్టుగా, పశువుల్ని కట్టి పడేసినట్టుగా. ఏమిటి మనకి దక్కిన విలువ? మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన తల్లిదండ్రుల చెమట చుక్కలతో మన ఉద్యోగులు, పెద్ద పెద్ద మేధావులు తయారు చేస్తే మన అమెరికా ఉద్యోగాలకు వెళ్తే ఉద్యోగాలు దొరక్క గతి లేక తిరిగి చివరికి
సైనిక విమానాల్లో బంధించి మన తీసుకెళ్ళి ఇక్కడ పశువుల్ని బారేసినట్టు బారేస్తే అలాంటి అమెరికాకి యూరప్కి వలస పోవడానికి మనం డాలర్ డ్రీమ్స్ కళ్ళకు అందామా? లేదా మన దేశాన్ని బాగు చేసుకోవడానికి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ బాటలో మనం ప్రయాణం చేద్దామా? దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం, దేశ స్వేచ్ఛ సార్వభౌమాల కోసం ఎవరైనా నిజంగా నిలబడితే వాళ్ళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఎలా మట్టు పెడుతుందో నిన్నగాక మొన్న వెనిజులాలో చూశాం. సద్దాం హుస్సేన్ మొన్న డిసెంబర్ 31కి 19 ఏళ్ల కింద ఉరిదీయబడ్డటువంటి సద్దాం హుస్సేన్ చూశాం. మా ఇరాక్లో ఉన్న చమురు సంపద మాది, మా దేశ ప్రజలకి చెందుతుంది తప్ప అమెరికా కాదు అన్నందుకు సద్దాం హుస్సేన్ ఆ ప్రభుత్వాన్ని బాంబులతో 32 దేశాలు అమెరికా నాయకత్వాన బడా అగ్రరాజ్యాలన్నీ కూడగట్టుకుని దాని మీద ధ్వంసం చేశాయి. సద్దాం హుస్సేన్ బంధించి ఉరిదీశాయి. ఈ దేశ సంపద మాది, ఆయిల్ సంపద మాది అన్నందుకు లిబియా అధినేత కర్నల్ గడాఫీని ప్రభుత్వాన్ని కూల్చివేసి హత్య చేశారు సామ్రాజ్యవాదులు. ఆ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానే మన అల్లూరి సీతారామరాజు పోరాడింది, మన భగత్ సింగ్ పోరాడింది వాళ్ళకి వ్యతిరేకంగానే. అలాగే మన దేశంలాగా ఇతర దేశాల్లో పోరాడుతున్నారు. ఇవాళ లాటిన్ అమెరికా ఖండంలో, దక్షిణ అమెరికా ఖండంలో వెనిజులా అనే ఒక దేశం, అది స్వతంత్ర దేశం, అది కూడా ప్రపంచంలో దాదాపు 25% ఆయిల్ నిల్వలు మొత్తం భూగోళ వనరుల్లో ఉంటే ఆ దేశం మీద కన్ను పడింది వాళ్ళ అమెరికాకి. నీకు మా ఆయిల్ అప్పగించం అన్నందుకు మేము మా దేశ ప్రజల పక్షాన్ని నిలబడతా, నీకు తొత్తుగా మారను అన్నందుకు ఇవాళ వైమానిక గగనతల దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను సహా ఎత్తేసుకొని తీసుకొని అమెరికాలో వెళ్ళి నీ దేశం నుంచి డ్రగ్స్ మా దేశానికి వస్తున్నాయి, మాకు కనుక్కున్నావు అని వాళ్ళే న్యాయమూర్తి పాత్రలో తీసుకెళ్లి బంధించారు. ఎంత దురన్యాయం ఇది! దొంగలంటే తెలుసు మనకి, గజ దొంగలు మనకి తెలుసు, బందిపోటు దొంగలు తెలుసు, దారిదోపిడీ దొంగలు తెలుసు. కానీ దేశాధ్యక్షులనే దొంగతనం చేసి తీసుకెళ్లే స్థితికి వాళ్ళ ప్రపంచం చేరింది. అలాంటి అమెరికా మనకి ఆదర్శమా? అలాంటి అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుందామా? వాళ్ళకి ఒక్క గంటకి $20 వాళ్ళ కనీస వేతనం, మినిమం వేజ్ అమెరికాలో. మనకు $2-3 ఇచ్చిస్తే అదే మనకు గొప్ప అవుతుంది. ఇక్కడ అది కూడా లేదు కనుక దానికోసము దాని ద్వారా పంపే ఎన్యూమరేషన్ మీద ఆశపడి మనం వెళ్తున్నాం తప్ప మనం నిజంగా దేశభక్తులుగా ఆలోచిస్తే వెళ్ళగలమా? ఆలోచించండి. 23వ మహాసభల PDS తెలంగాణ రాష్ట్ర మహాసభల సందర్భంగా హాజరైన ఓ విద్యార్థులారా, మరొక్కసారి దేశం గురించి ఆలోచించండి. 9 కోట్ల ఎకరాల భూములు, అడవులు ఉన్నాయి భారతదేశంలో. భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక నియమాలు ఉన్నాయి, పర్యావరణ ఎన్విరాన్మెంటల్ నియమాలు. ఆ నియమాల ప్రకారం 3వ వంతు భూభాగం అడవులుగా ఉండాలి. 3వ వంతు అంటే భారతదేశంలో ఇవాళ 21% మాత్రమే అడవులు ఉన్నాయి, 33% ఉండాలి. అమెరికాలో 33% ఉన్నాయి, ఇటలీలో 34% ఉన్నాయి, ఫ్రాన్స్లో 32% భూభాగం అడవులతో ఉంది. అంటే అడవులు లేని ప్రాంతాల్లో కూడా అడవులు పెంచి ఇవాళ 3వ వంతుని అడవుల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే అవి బ్రీతింగ్ లంగ్స్ లాంటివి, దేశానికి అవి ఒక లంగ్స్ లాంటివి, ఊపిరితిత్తులు లాంటివి. అలాంటి అడవుల ధ్వంసం అయితే మన పర్యావరణం దెబ్బతింటే మన వ్యవసాయం దెబ్బతింటది, మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అలాంటి అడవుల్ని కగారి పేరిట 9 కోట్ల ఎకరాల భూమిని వాళ్ళ అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ దానికి అడ్డుపడ్డారని ఆదివాసీల తరపున ప్రాతినిధ్యం వహించారని విప్లవకారులైన మావోయిస్టు పార్టీ నాయకుల్ని కూడా 100 మందిని 1000 మందిని కాల్చి చంపుతున్న ఈ రాజ్యంలో అలాంటి అడవులు మనవే, సముద్రాలు మనవే, నేల మనవే, భూమి మనవే, ఉద్యోగాలు మనవే. ఉద్యోగాలు ఇక్కడ సృష్టించుకోవాలి తప్ప ఎక్కడో ఉద్యోగాల కోసం ఆశపడటం కాదు. ఈ దేశంలో ఈ ప్రభుత్వాలు, మనం ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాలు మనకెందుకు ఉద్యోగాలు ఇవ్వవు? మన పర్మనెంట్ కాకుండా ఉద్యోగాలు తీసివేసి కాంట్రాక్ట్ వర్కర్లుగా మార్చివేసి, అవుట్ సోర్సింగ్ మార్చివేసి, పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా చేసి, మన ఉపాధ్యాయులు, లెక్చరర్ పోస్టులు కూడా మొత్తం కాంట్రాక్టులకు అప్పగించేసి మన అమెరికా వెళ్ళి మీరు అక్కడ కొలకండి, మీ తల్లిదండ్రులు వదలండి
వాళ్ళని మేము దున్నుకుంటాం, వాళ్ళని బుల్లోజ్ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే మీరు దానికి వ్యతిరేకంగా దేశభక్తులుగా, ప్రజాస్వామికవాదులుగా, విప్లవవాదులుగా నిలబడతారా లేదా అమెరికా వెళ్తారా? తెలుసుకోవాల్సిన సమయం. విద్యార్థులారా, ఇది మీ ముందున్న కర్తవ్యం, ఆలోచించండి కోరుతూ ముగిస్తున్నాను. అన్నకు ధన్యవాదాలు. మిత్రులారా, ఒక్క